భారతదేశానికి నేపాల్ కి ఒక కొత్త కాంట్రవర్సీ వచ్చి పడింది అండ్ ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఏమైందంటే నేపాల్ వాళ్ళు కొత్తగా నోట్స్ ప్రింట్ చేస్తున్నారు. ఆ నోట్స్ లో మన భారతదేశానికి సంబంధించిన ట్రీటీని వీళ్ళు వాళ్ళ నోట్స్ మీద ప్రింట్ చేసుకుంటున్నారు. అంటే అది మాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు నోట్స్ పరంగా. ఇప్పుడు మన 10 రూపాయల నోట్ అయినా 100 రూపాయల నోట్ అయినా అండమాన్ లో ఉన్న ఏరియాస్ కానీ మన అశోక చక్ర కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ చేస్తూ ఉంటాం కదా మనము, ఈ లైట్ హౌసెస్ కానీ ఇట్లాగా. సో అవన్నీ మన దేశంలో ఏ కంట్రీలో ఆ కంట్రీకి సంబంధించిన యునిక్ ప్లేసెస్ కానీ దేశ ప్రైడ్ ఏవైతే అనుకుంటామో వాటిని కానీ ఇలా ప్రింట్ చేస్తూ ఉంటాం. అలా నేపాల్ వాళ్ళు కూడా వాళ్ళ దేశానికి సంబంధించి ప్రింట్ చేసుకుంటారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దేశానికి సంబంధించిన 3 స్ట్రాటజిక్ పాయింట్స్ ని వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళ 100 రూపీస్ నోట్ రీసెంట్ గా రిలీజ్ అయింది దాని మీద. అయితే ఈ 100 రూపీస్ నోట్ మీద వాళ్ళు కాలాపాని, లిపులేక్ అండ్ లింపియాదురా ఈ 3 స్ట్రాటజిక్ పాయింట్స్ కి సంబంధించిన ఏరియాని వాళ్ళు ప్రింట్ చేశారు. దగ్గర దగ్గర 350 స్క్వేర్ కిలోమీటర్స్ భారతదేశం, చైనా అండ్ నేపాల్ ట్రై జంక్షన్ దగ్గర ఉంటుంది. వీళ్ళు నేపాల్ వాళ్ళు వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1816 సుగౌలి ట్రీటీ ప్రకారం ఇది మాదే అని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు, కానీ అది వాళ్ళది కాదు. అయితే ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చి పడిందంటే ఇదివరకు వీళ్ళ నోట్స్ అనేవి నాసిక్ దగ్గర ఉన్న మన సెంటర్ లో భారతదేశంలో ప్రింట్ అయ్యేది. రీసెంట్ గా వీళ్ళు నేపాల్ రాష్ట్రీయ బ్యాంక్ వాళ్ళు చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్ళింది. వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే లైక్ చాలా తక్కువ రేట్స్ కి ఇస్తున్నారు వెస్ట్ తో మన భారతదేశంతో ఇదన్నీ పోల్చుకుంటే. అండ్ వీళ్ళు ప్రింట్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా చైనా వాళ్ళు మన భారతదేశంతో డిస్ప్యూట్ లా పెట్టి ప్రింట్ చేయాలంటే చాలా ఇష్టపడతారు కదా.